పాటు ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ నాయకులు మందల భాస్కర్ గారు ఉన్నారు. భాస్కర్ గారు చెప్పండి, ఇప్పుడు గద్దర్ చుట్టూ వివాదం అంటే వస్తుంది. ఇక్కడ మందకృష్ణ మాదిగకి ఇచ్చారు, గద్దర్కి ఎందుకు ఇవ్వలేదు అన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. సో దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? నిన్న బండి సంజయ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. మీ అంటే సపోర్ట్ ఎవరికి అంటారు అసలు? వాస్తవంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు తమ సాహిత్యంతో ఈ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు గద్దర్ గారు కానీ, జయధీర్ తిరుమలరావు కానీ, చుక్కా రామయ్య గారు కానీ, ఇటువంటి అందశ్రీ గారు కానీ, ఇటువంటి వాళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయకుండానే ఇవ్వాలి. వాస్తవంగా ఏంటంటే నిజంగా వాళ్ళు గుర్తించదలుచుకుంటే, ఇప్పుడు బీజేపీని మీరు ఒకసారి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చూస్తూ ఉంటే పద్మ విభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మశ్రీలు కానీ ఎవరైతే వాళ్లకు అనుకూలంగా ఉంటారో, ఎవరైతే వాళ్ళు ఏ రాష్ట్రంలో అధికారంలో రావాలనో అటువంటి అధికారంలోకి వచ్చే రాష్ట్రాలలో కొంత స్ట్రాటజీ ఇస్తుంది. సామాజిక సమీకరణాలు, ఏ ఏ కులాలను మన దగ్గర తీసుకోవాలి, అధికారంలోకి రావాలంటే ఎటువంటి ప్రజలలో ప్రభావితం ఉన్నటువంటి వాళ్ళని పికప్ చేసి వాళ్ళ కనుసన్నలతోటి మొత్తం అధికారంలోకి రావడం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగమే ఇప్పుడు గద్దర్ గారికి ఇవ్వకపోవడాన్ని, అదేవిధంగా అందశ్రీ గారికి కానీ, జయధీర్ తిరుమలరావు గారికి కానీ, చుక్కరాం ఇవ్వకపోవడాన్ని మేమైతే తెలంగాణ ప్రజలు పెద్ద కూడా ఏం అనుకుంటలేరు. ఎందుకంటే ప్రభుత్వం రికమెండ్ చేసింది. ఎట్లాగో కాంగ్రెస్ ప్రభుత్వం రికమెండ్ చేసిన వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇస్తారు. దాంట్లో రాద్ధాంతం అవసరం లేదు. బండి సంజయ్ గారి యొక్క వ్యాఖ్యలు ఫ్రస్ట్రేషన్తో కూడినటువంటివి. ఎందుకంటే ఈ సందర్భంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి తర్వాత ఎవరు అని చర్చ జరుగుతున్న సందర్భంలో కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి ఈటల రాజేందర్కి ఇస్తే ఆ కరీంనగర్లో నా పప్పులు ఉడకవు అనే ఆలోచనతో, ఫ్రస్ట్రేషన్తో ఆయన ఈ కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ చర్చ జరుగుతుందని చెప్పేసి అనే ఆలోచనతో ఇచ్చి ఉంటాడు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు గద్దర్ గారు చనిపోయినప్పుడు ఒక లేఖ విడుదల చేశారు. ప్రజా గాయకులు, ప్రజా ఉద్యమకారులు అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం ఈ దేశంలో ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ఇచ్చారు. గద్దరన్న లాంటి వాళ్ళు ఆయన మొదలుపెట్టింది విప్లవ ఉద్యమం నుంచే కావచ్చు, కానీ తెలంగాణ ఉద్యమం గురించి ప్రతి ఎక్కని ఇల్లు లేదు. అన్ని పార్టీలను కలిశాడు. ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీని కలిశాడు, కాంగ్రెస్ని కలిశారు, కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను, లాలూ ప్రసాద్ యాదవ్ను, ములాయం సింగ్ యాదవ్ను, ఇటువంటి వాళ్ళను కూడా కలిశాడు. ఇక్కడ కూడా లెఫ్ట్ పార్టీల నుంచి మొదలు పెడితే రైట్ పార్టీలకు ఉన్న బీజేపీ, కాంగ్రెస్ అందరూ కూడా ఏకం చేయాలి, తెలంగాణ రావాలని కోరుకున్న వ్యక్తి. బండి సంజయ్ గారు తెలంగాణ ఉద్యమం లేరు, తెలంగాణ ఆవశ్యకత తెలియదు. ఇక్కడున్న కవులు కళాకారుల గురించి బండి సంజయ్ గారు ఏదో ఉద్యమాన్ని ఇక్కడ మాట్లాడలేదు. బండి సంజయ్ గారి ప్రస్తావన ఏంటంటే, గద్దర్ గారు ఉన్నప్పుడు మా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏబీపీ కార్యకర్తల్ని పుట్టన పెట్టుకున్నప్పుడు ఆయన సపోర్ట్గా పాటలు పాడారు. వీళ్ళకి యాంటీగా పాట పాడడం అనేది జరిగింది. ఎంతోమంది పోలీసులు అమరులు అవ్వడం అనేది జరిగింది. ఎన్నో ప్రజాప్రతినిధులు అమరులు అవ్వడం అనేది జరిగింది. సో రాజ్యానికి వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి వ్యక్తికి రాజ్యం ఒక అవార్డు ఇవ్వడం ఏందన్నది ఆయన ప్రశ్న, అంతే. ఇక్కడ ఏదో రాజకీయాలు అవి ముడిపెట్టడం మీరు సరిగ్గా వినలేరు అనుకుంటా. ఒకటి నేను చెప్పనా, ఇప్పుడు గద్దర్ అన్న తన యొక్క జర్నీ విప్లవోద్యమం నుంచి మొదలైంది. విప్లవోద్యమంలో ఆయన ఓన్లీ సాహితీవేత్త. తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేయడం కానీ, తెలంగాణలో అప్పుడున్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా రాసిన సాహిత్యం కావచ్చు, దానివల్ల ప్రభావితమైనటువంటి వాళ్ళు ఉండవచ్చును. కానీ తను ప్రత్యక్షంగా అటువంటి మిలిటెన్సీ యాక్టివిటీలో ఎప్పుడు కూడా 36 కేసులు తప్పకుండా. ఎవరైతే ఒక మీటింగ్ జరుగుతుందండి, ఆ మీటింగ్లో వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు అతన్ని మీద దాడి చేయండి అని ఒకరు అన్నారు అనుకోండి, వేరే వాళ్ళు చేస్తారు. ఇక్కడ గద్దరన్న లాంటి వాళ్ళు తన సాహిత్యంతో దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు, సాహిత్యాన్ని నిర్మించారు. దాన్ని చూసి రకరకాల వాళ్ళు చైతన్యం అవుతుంటారు. కానీ ఆయననే కారకుడు, తన సాహిత్యము తను ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు కదా ఎక్కడ కూడా. ఒకటి ఏంటండి, వ్యతిరేకత ఉన్నప్పుడు తప్పకుండా పలాని వ్యక్తి పేరు పెడతారు. ఆదర్శ్ అన్నప్పుడు ఆ పేర్లు దాన్ని చొప్పిస్తారు. రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కానీ, అప్పుడున్న ఆ అధికారం ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కానీ, తన సాహిత్యము ప్రజలని తిరుగుబాటుకు పురికొల్పుతున్నటువంటి సందర్భంలో చాలామంది గొప్ప గొప్ప సాహితీవేత్తల మీద ఇటువంటి దాడి జరిగింది. అందులో భాగమే నిజంగా ముఖ్యంగా వ్యక్తిగతంగా బండి సంజయ్ అంటే ఆయనకేం వ్యతిరేకత లేదు. బండి సంజయ్ గారు భావోద్వేగాలకు లోను చేసేటువంటి వ్యక్తి, రెచ్చగొట్టే విధంగా మాటలు ఉంటాయి తనవి. కానీ గద్దర్ లాంటి వాళ్ళని అనడం అనేది సూర్యుని మీద ఉమ్మి వేసినట్టే, అది సరి అయింది కాదు. ముఖ్యంగా ఆయన ఆయన విమర్శ చేస్తాడు అంటున్నాడు.
కాకపోతే అవార్డుకి ఆయన సరైన వ్యక్తి కాదన్న. నేనేమంటున్నంటే గద్దరుకు ఆ అవార్డుల విషయంలో నాకు ఈ అవార్డు రావాలని ఎప్పుడు కూడా ఆయన కోరుకోలేదు. ఆయన